దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి మరి ప్రాముఖ్యంగా ఈరోజు వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి మరి మోజెస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. హల్లెలూయా. నా బిడ్డ కోసం నేను చెప్పాలంటే ప్రతి దినము కూడా ప్రతి దినాన్ని వివరించాలన్నది చాలా సమయం పడుతుంది. 2010లో నాకు వివాహమైంది. 2011లో మరి దేవుడు నాకు కుమార్తె దేవుడు అనుగ్రహించాడు. నాకు కుమార్తె దేవుడు అనుగ్రహించడానికి ముందుగా మేమిద్దరము కూడా ఉద్యోగాల రీత్యా వేరే వేరే ప్రాంతాల్లో జాబ్ చేస్తూ ఉండేవాళ్ళం. మరి దేవుడు నాకు ఇచ్చిన కుమార్తె ఎప్పుడైతే మాకు పుట్టిందో, హల్లెలూయా, అదే సంవత్సరం మేమిద్దరం కూడా ఒకే దగ్గర ఉండి డ్యూటీ చేసుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపాడు. ఇలా దేవుడు ఒక ఆశీర్వాదకరమైన శ్రేష్టమైన బిడ్డను దేవుడు నాకు అనుగ్రహించాడు. నిజంగా చాలా మాటలు ఉన్నాయి చెప్పడానికి. ఈరోజు వెనకాల ఫ్లెక్సీలో ఉన్నటువంటి మ్యాటర్ అనేది చూస్తే బిడ్డల గురించి మేమే రాసినటువంటి మాటలు అవి. బిడ్డ జీవితంలో మాకు దేవుడు అనేకమైన విధాలుగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఒక మాట చెప్పాలని చెప్పిన నా మాటలు ముగిస్తాను. 2005లోనే మాకు వివాహం కానప్పుడు దేవుడు మాతో మాట్లాడాడు, నీ కుమారుని దేవుని సేవకు సమర్పించమని. సరే అని మరి ఆ రోజు నా కుమారుని దేవుని సేవకు సమర్పించడం జరిగింది. 2010లో వివాహమైన తర్వాత 2011లో కుమారుడు పుడతాడేమో అని మేము అనుకున్నాం. కానీ నాకు ఒక ఆశ ఉండేది, మా ఇంట్లో అందరూ మగవాళ్ళే, ఆడపిల్లలు లేరు అని. అంటే నేను ప్రార్థనలు అడగలేదు కానీ మనసులో ఆశించాను. కానీ దేవుని యొక్క కృప ఏంటంటే మొదటిగానే దేవుడు నా కుమార్తెను అనుగ్రహించాడు. అది దేవుని యొక్క కార్యం. ఆ తర్వాత 2013లో కుమారుడు ఇచ్చాడు. ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ ప్రభువుని అడుగుతున్నాను, ప్రభువా, మరి మొదటిగా కుమారుని కోరుకున్నావు, మొదటిగా మరి అమ్మాయిని ఇచ్చావు అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు అంటున్నాడు, ప్రథమ ఫలము నాది అంటున్నాడు. ఆ తర్వాత ప్రథమ ఫలము నాది అని ప్రభు అన్నప్పుడు మేము ఇక ఇద్దరు బిడ్డలను కూడా దేవుని సేవకి సమర్పించడం జరిగింది. అయితే ఈరోజు నాకు అర్థమవుతున్నది ఏమిటంటే, ప్రభు నా బిడ్డను ఆయన కోరుకున్నాడు. హల్లెలూయా. నా బిడ్డ జీవితంలో ఒకవేళ వయసు రీత్యా కూడా ఎటువంటి అల్లరి పేచి లేనటువంటి బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడు. మరి చాలా విషయాలు ఉన్నాయి. అయితే నాకు బాగా అటాచ్మెంట్ అండి. నాకు ప్రతిరోజు డాడీ అనే పదాన్ని ఎక్కువ పలుకుతుంది, ఎక్కువగా నాకు దగ్గరగా ఉంటుంది. మరి గత కొన్ని దినాలుగా ఈ యొక్క మరి పరిస్థితి రాకముందు ప్రతిరోజు ఏదో ఒకటి చేసి, డాడీ నువ్వు తినాలి, టేస్ట్ ఎలా ఉందో చెప్పాలని. ఆ తర్వాత ప్రతిరోజు అన్నం పెట్టుకునే ముందు ఖచ్చితంగా అన్నం కలిపి మొదటి ముద్ద నాకు పెట్టేది. గత కొన్ని డేస్గా నేను ఆలోచిస్తూ ఉంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మరి ఇదే సంవత్సరం మే 15న అమ్మాయికి బాప్తిస్మం కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా బలమైన ప్రేరణతో మరి బాప్తిస్మం ఇవ్వాలని తలంచినప్పుడు, అప్పటి వరకు వాతావరణం బాగానే ఉంది. బాప్తిస్మం ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాడు, భయంకరమైనటువంటి వర్షం. ఒకసారి ఆలోచన విరమించుకున్నాం, కానీ ఒకవైపు అలా కుదరదు, తప్పకుండా బాప్తిస్మం ఇవ్వాలని బలమైన ప్రేరణ కొలది వాతావరణం ప్రతికూలం ఉన్న రోజు తాతయ్య గారు మరి ఐజాక్ శామ్యూల్ అయ్య గారి ద్వారా బాప్తిస్మం ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత మరి పాప చనిపోవడానికి ముందుగా 2 days ముందు నాతో అనేది,
పాప హాస్పిటల్ అడ్మిట్ చేసే వరకు కూడా బాగానే ఉందండి, నడుస్తుంది, మాట్లాడుతుంది. రాత్రి అయితే నాతో చాలా విషయాలు మాట్లాడింది. అయితే అనేది, డాడీ 2 డేసే డాడీ, నా దగ్గరే ఉండు డాడీ, నాతోనే ఉండు డాడీ అని మాట్లాడింది. ఒకవేళ నేను మామూలుగా నేనైతే అర్థం చేసుకోలేదు. అమ్మా నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, నీ దగ్గరే ఉంటాను అని నేను సెలవు కూడా పెట్టుకున్నాను. సండే ఫీవర్ వచ్చింది, మండే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. హాస్పిటల్లో మందులు వాడుతున్నాం. మంగళవారానికి వెళ్ళా, ఉదయం 3:30కి జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్ వేస్తాం. 4:15 పల్స్ అంతా డౌన్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళేటప్పటికల్లా ఏమాత్రం అవకాశం లేదు. డాక్టర్ అన్నాడు 5% అన్నాడు. 5% కూడా లేదు అన్నాం. కానీ దేవుడు చివరి నిమిషంలో కూడా అద్భుతం చేస్తాడనేటువంటి ఆశతో, ప్రార్థన లోపం ఉండకూడదు, ప్రయత్న లోపం ఉండకూడదు. ఒకవేళ అందులో ఏ లోపం జరిగినా నా జీవిత కాలమంతా నేను బాధపడతాను అనేటువంటి ఉద్దేశంతో చివరి క్షణం వరకు కూడా మరి నాతో పాటు అనేక సంఘ బిడ్డలు, మా జీసస్ ప్రేయర్ గ్రూప్ బిడ్డలు ఎంతోమంది ప్రార్థన చేశారు, ఎంతోమంది కన్నీరు కార్చారు. మరి మేము కూడా ఆ యొక్క మరి స్థలంలో ఎంతగానో మరి ప్రార్థన చేశాం. నేను ఒకరోజు సీరియస్గా ఉన్నప్పుడు మరి తిమ్మతయ్య గారు, విల్సనయ్య గారు ఆ రాత్రి అంతా అక్కడే ఉన్నారు. నేను అనుకున్నాను, దైవ సేవకులను దేవుని దూతలుగా ఇక్కడ పెట్టాడు, ఈ రాత్రి దేవుడు అద్భుతం చేస్తాడని ఎంతో ఆశించాను. కానీ మరి దేవుని చిత్తం కాదు. మరి దేవుడు ముందుగా నా బిడ్డను సిద్ధపరచుకున్నాడు. నిజంగా అలా జరిగినప్పుడు చాలా బాధపడ్డాను, కృంగిపోయాను. ఏమి ఇలాగా ఒక అనేకమైన ప్రశ్నలు నా మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు లేదు. కానీ నేను కొన్ని విషయాలు కొంతకాలం క్రిందట ప్రతి విషయానికి కూడా, చిన్న ఇష్యూని కూడా దేవునికి ప్రశ్నించేవాడిని. కానీ ఈ సిచ్యువేషన్లో నా నుండి ఒక్క ప్రశ్న కూడా రాలేదు. దేవుడు అన్నలాగా ఈ హాస్పిటల్ ఉన్న 5 days కూడా నన్ను దేవుడు ట్యూన్ చేస్తూ ఉన్నాడు. ఆ రోజు బరియల్ రోజు మరి థామస్ గాబ్రియల్ గారు ఒక మాట చెప్పారు, ఒక మాట జ్ఞాపకం చేశారు. నీ బిడ్డ ప్రథమ ఫలాల జాబితాలో ఉంది అని చెప్పినప్పుడు వెంటనే నా దుఃఖం నాకు తెలియకుండా ఆగిపోయింది. నేను ఒకటే ఆలోచించాను, ప్రభువా ఒకవేళ తండ్రిగా నా బిడ్డ నా దగ్గర ఉండాలని నేను ఎంతో ఆశపడతాను. నా బిడ్డకు కావాల్సిన అన్ని కూడా సమకూర్చవచ్చు, మంచి భవిష్యత్తులో ఉంచవచ్చు. కానీ నా బిడ్డకు దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళ్ళే ఆ యొక్క మరి పరిస్థితి అయితే నా చేతిలో లేదు. ఈరోజు ఒకవేళ మేమైనా పరలోక రాజ్యంలో చివరి వరకు ఎలా ఉంటామో తెలియదు. కానీ మరి దేవుని యొక్క కార్యం, నా బిడ్డ దేవుని యొక్క రాజ్యంలో ప్రథమ ఫలాల గుంపులో ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపాడని ధైర్యంగా దేవుని స్తుతించడం ప్రారంభించాను. ఎందుకంటే లోక సాంగత్యం లేకుండా నా కుమార్తె దేవునిలో పెంచబడింది. నిజంగా ఆ యొక్క మాటను బట్టి నా హృదయంలో వేదన, దుఃఖం అంతా కూడా తొలగిపోయింది. నిజంగా నా బిడ్డ లేకపోతే నేను ఎలా ఊహించుకోవాలని కూడా చాలా భయం వేసేది, చాలా తెలియనటువంటి దుఃఖం వచ్చేది. కానీ ప్రభు నన్ను అన్ని విషయాల్లో కూడా సిద్ధపరుస్తూ నడిపిస్తున్నాడు. ఈరోజు మరి నా కుమార్తె ఒక యోగ్యమైన స్థితిలో పరలోక రాజ్యములో మరి దేవుని యొక్క సన్నిధానంలో ఒక ఆయన మెసేజ్ పెట్టారు. ఏమనంటే మెలోడీ, దేవుని సన్నిధిలో మెలోడీస్ పాడటానికి వెళ్ళిందని. నిజంగా ఆ మాట విన్నప్పుడు నేను ఎంతో ధైర్యపడ్డాను. ఈరోజు ఈ భక్తి కానీ, ఈ ప్రార్థన కానీ, విశ్వాసం కానీ ఏదైనా కొన్ని దేవుని రాజ్యంలోకి వెళ్ళడం కోసం మాత్రమే. అలాంటి గొప్ప యోగ్యతలోనికి నా బిడ్డ నాకంటే ముందుగా ఒక యోగ్యమైన స్థితిలో వెళ్ళినందుకు
నేనైతే సంతోషిస్తున్నాను, ప్రభును కనపరుస్తున్నాను. నా దేవుడు ఎప్పుడు నా పట్ల, నా జీవితం ఒక శూన్యం, ఎందుకు పనికిరానిది, అలాంటి ఒక శూన్యమైన నా జీవితాన్ని ఒక సుందరమైన సృష్టిగా, ఒక సౌందర్యమైన కుటుంబంగా చేసింది దేవుడే. ఆ దేవునికి నా కుటుంబం మీద, నా మీద సర్వాధికారం ఉంది. దేవుడు ఏమి చేసినా అది నాకు మంచిది అని నేను భావిస్తూ ఉన్నాను. నా జీవిత కాలం అంతా ఆ దేవుణ్ణి కనపరిచినా కూడా ఆయన రుణాన్ని నేను తీర్చలేను. ఇటు శ్రమ చేత దేవుడు ఏ విధంగా మమ్మల్ని ఈ శ్రమలో కూడా అన్నట్టు రీతిగానే ఆదరిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఇంకను ధైర్యంగా దేవుని కొరకు సాగిపోవాలని, దేవుని కొరకు నిలవబడాలని కూడిన మీ అందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయాలని ప్రభుపేట పేరు పేరున తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.